హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి వైజాగ్లో ఫేమస్ రిషికొండ బీచ్ వ్లాగ్ అనమాట. వైజాగ్లో మా డే 3 వ్లాగ్ ఇది. సో మేము ఫస్ట్ డే ఆర్కే బీచ్, సెకండ్ డే కైలాసగిరి హిల్ అండ్ ది లాస్ట్ డే వచ్చేసి రిషికొండ బీచ్ అయితే విజిట్ చేసేసామన్నమాట. ఈ బీచ్ వైజాగ్ నుండి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. వైజాగ్లో ఉన్న లోకాలిటీ వాళ్ళని అండ్ టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే బీచ్ ఇది. నేచర్ లవర్స్కి అయితే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. రుషికొండ బీచ్ని జ్యువెల్ ఆఫ్ ది ఈస్ట్ కోస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ బీచ్ వచ్చేసి ఈవినింగ్ టైమింగ్లో ఎక్కువ రష్ ఉంటుందన్నమాట. అంటే నేచర్ లవర్స్ అండ్ అడ్వెంచర్ ఎంతూసియాస్ట్తో ఫిల్ అయిపోయి ఉంటుందన్నమాట. ఎందుకంటే రుషికొండ బీచ్ అంటేనే వాటర్ స్పోర్ట్స్ అంటేనే రుషికొండ బీచ్ విత్ పర్ఫెక్ట్ సీనిక్ వ్యూ కాబట్టి ఏపీ టూరిజం వాళ్ళు ఈ బీచ్ చుట్టుపక్కల కాటేజెస్తో పాటు రెస్టారెంట్స్ అండ్ మరికొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ ఏంటంటే స్పీడ్ బోటింగ్, శాండ్ బైక్ రైడింగ్, కయాకింగ్, జెట్ స్కై ఉన్నాయన్నమాట. మనం స్టార్టింగ్లో బీచ్ రోడ్ దగ్గరికి రాగానే మనకి రోడ్ సైడ్స్ అన్నీ స్నాక్స్, గాగుల్స్, టాయ్ షాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మేము వెళ్ళినప్పుడు అయితే జెట్ స్కై అండ్ స్పీడ్ బోట్ రైడ్సే ఉన్నాయి. అంటే మేము జెట్ స్కై అయితే ట్రై చేయలేదు. డాడీ ఉంటే డెఫినెట్గా ట్రై చేసేవాళ్ళు అనమాట. మేమంతా రిస్క్ చేయలేదు. సో మేమైతే స్పీడ్ బోటింగ్ ట్రై చేసాము. టికెట్ వచ్చేసి స్పీడ్ బోటింగ్ పర్ హెడ్ 250 రూపీస్ అనమాట. సో ముందైతే నేను జై అమ్మ ట్రై చేసామన్నమాట. అన్నయ్య వాళ్ళు అన్నయ్య సాయి నెక్స్ట్ బోట్కి నుంచున్నారనమాట, వెయిట్ చేశారు. సో మేమైతే వెళ్ళి వచ్చాక మా ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేసింది. రిటర్న్ వచ్చేటప్పుడు చిల్ అయినానమాట. అంటే ఫోన్లు కూడా తీయలేదు మేము బయటకి. సో వీడియో క్యాప్చర్ చేయలేదు లోపలికి వెళ్ళాక. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళింది ఎక్స్పీరియన్స్ అలా అన్నయ్య వాళ్ళతో కూడా పోయా అనమాట. బాగా నచ్చింది నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. అమ్మకి నాకు భయం వేసింది. అంటే అలల మీద నుంచి ఆ బోట్ వెళ్తుంటే భయం ఏదో చెప్పండి. సో నేనైతే నెక్స్ట్ టైం అన్నయ్య వాళ్ళతో కూడా వెళ్ళాను అనమాట. అప్పుడైతే మేము కొన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాము. అవి ఇందులో యాడ్ చేయలేదు, ఎందుకంటే అది షార్ట్లో పోస్ట్ చేస్తాను. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. స్పీడ్ బోటింగ్ అనేది మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, అలాగే మంచి థ్రిల్లింగ్ అయితే ఇచ్చిందనమాట. సో స్పీడ్ బోటింగ్ అయిపోయినాక కాసేపు ఫొటోస్, రీల్స్ తీసుకుందామని చెప్పేసి అయితే ఆ రాక్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి వచ్చామన్నమాట. మీకు ఒకటి చెప్పనా గైస్, నా ఇయర్ పాడ్ ఒకటి పడిపోయింది అనమాట. రీల్ తీస్తుంటే సడన్గా జారి పడిపోయింది. అసలు కనపడలేదు, లోపలికి ఎక్కడికో కొట్టుకుపోయింది అనమాట. స్పీడ్ బోటింగ్కి పర్ఫెక్ట్ టైమింగ్ 4 to 5 అనమాట. సన్సెట్ వ్యూ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము సన్సెట్ చూసుకుంటూ. ఈ రాక్స్ ఉన్న ప్లేస్లో నేను అన్నయ్యతో రీల్స్ తీపించుకుంటుంటే అమ్మ సెల్ఫీ రీల్ తీసుకుంటుంది. ఒకవైపు ఏమో జై సాయి లవ్ బర్డ్స్ అంటారు తెలుసా మీకు, ఆ లవ్ బర్డ్స్ కూర్చున్నారనమాట. చూడండి, ఈ క్లిప్పింగ్ కనిపిస్తారు. ఇంకా అక్కడ రాక్స్ ఉన్న ప్లేస్ దగ్గర నుంచి వచ్చేసి ఇలా బీచ్లో ఆడుకున్నాం అనమాట. చాలాసేపు మొత్తం వెట్ అయిపోయినాము. ఇంటికి అంతే తిరిగిపోయినాం అనమాట. ఇక్కడ ట్రాంపోలిన్ జంప్ కూడా ఉందన్నమాట. నేను ఆల్రెడీ కైలాసగిరి హిల్లో ట్రై చేసా, అంటే ఎక్స్పీరియన్స్ చేశా కదా అని ఇక్కడ ముందు బీచ్లో ఎంజాయ్ చేసి దెన్ ట్రాంపోలిన్ జంప్ ట్రై చేద్దాం అనుకొని ఫిక్స్ అయ్యా. కానీ బాగా లేట్ అవ్వడం వల్ల మేము రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. సో మిస్ అయిపోయా అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఆ రోజు లేట్ అయింది, ఎందుకంటే ఆ రోజు ర్యాపిడో బుక్ అవ్వలేదన్నమాట. మా దగ్గర ఉన్న అన్ని మొబైల్స్ నుండి ట్రై చేసాము. సో ఎట్లయితే లాస్ట్కి అన్నయ్య దాంట్లో బుక్ అయింది. మేమైతే బీచ్లో చాలా మంచిగా ఎంజాయ్ చేసినాము. నాతో మమ్మీతో పాటు ఈసారి కొత్తగా అన్నయ్య కూడా రీల్ తీసిండనమాట. మా బొడ్డోడైతే మొత్తం ఫుల్గా తడిచిండు. మేము అయితే జైని అసలు బీచ్లో ఏ బీచ్కి వెళ్ళినా తడవనివ్వము, ఎందుకంటే మళ్ళీ జలుబు అవుతుంది, ఫీవర్ వస్తుంది అని చెప్పేసి అయితే తడవనివ్వము. కానీ ఈసారి అయితే జై ఏ లిమిట్ లేకుండా ఆడేసిండు అనమాట. మేము చాలా టెన్స్ ఫీల్ అయ్యాము, ఎందుకంటే లేట్ అయింది, ర్యాపిడో ఏమో బుక్ అవ్వట్లేదు. ఒకవైపు ఏమో ఆ రోజు నైట్కే మా రిటర్న్ జర్నీ భీమవరంకి అని. ఆ రోజు బీచ్కి నేను, సాయి, అన్నయ్య, జై అండ్ అమ్మ వెళ్ళామన్నమాట. అంటే పెద్దమ్మ, అమ్మమ్మ వాళ్ళు ఎవ్వరు రాలేదు, ఎందుకంటే లాస్ట్ బ్లాగ్లో చెప్పా కదండి రుషికొండ బీచ్కి సెకండ్ డే నైట్ వెళ్ళామని. సో అక్కడ వాటర్ స్పోర్ట్స్, లైట్స్ మొత్తం అంటే అంత డల్ ఉంది, ఏమీ స్పోర్ట్స్ లేవు. లోకాలిటీ వాళ్ళు ఉంటారేమో అని చెప్పేసి డిసప్పాయింట్మెంట్తో రిటర్న్ అయినామని కూడా చెప్పా కదా.
బట్ నెక్స్ట్ డే థర్డ్ డే గూగుల్ సెర్చ్తో ప్రకారం వచ్చేసామన్నమాట. వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఏమి ఉండవు కదా, సరే చూసిరండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసి వచ్చినాము. మా ఫొటోస్ వీడియోస్ చూపిస్తుంటే అమ్మమ్మకి పెద్దమ్మ వాళ్ళకి అబ్బా మేము కూడా వచ్చుంటే సరిపోతుండే కదా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యారనమాట. అయ్యో మేమెందుకు వెళ్ళలేదు, మేమెందుకు రాలేదు అని. సో వాళ్ళు మిస్ అయిపోయారనమాట. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ రావాలనుకున్నా మళ్ళీ వైజాగ్ వెళ్ళినప్పుడే పాసిబుల్ అది. సో ఆ రోజు నైట్కి మేము భీమవరం వచ్చేసామన్నమాట. రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాము. సో మేమైతే ఇక్కడ బీచ్కి వచ్చి మంచిగా చిల్ అయినాము, మంచిగా వైబ్ అయినాము అనమాట. సో డే ఎండింగ్లో ఇట్లా కాఫీతో ఎంజాయ్ చేసేసాము. అట్లా బీచ్లో తడిచి మొత్తం ఫుల్ వెట్ అయ్యి ఉన్నాము. వేడివేడిగా కాఫీ తాగితే మంచి వైబ్ ఇచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.